బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ రోడ్లో గల అరవింద రైస్ మిల్లో రైతును నిలువునా ముంచుతున్నారు. వేబ్రిడ్జి తూకాల్లో తేడాతో రైతులను మోసం చేస్తున్నారు. అరవింద రైస్ మిల్లులో 30 కేజీల ధాన్యం తూకంలో తేడా ఉందని రైతు వన్ టీవీకి సమాచారం ఇవ్వగా వన్ టీవీ రైస్ మిల్ యజమానిని వివరణ కోరడంతో ఒక్కొక్క వేబ్రిడ్జిలో 30 కిలోల నుండి 20 కిలోల వరకు వేబ్రిడ్జిలో తేడా ఉందని అరవింద రైస్ మిల్ యజమాని సత్యనారాయణ తెలియజేశారు. రోజు వాహనాల్లో రైతుల వరి ధాన్యాన్ని వందల సంఖ్యలో మిల్లుకు వస్తుంటాయి. రైతులకు ఏ విధంగా మోసం చేస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది. ఈ విషయం మరికొందరు రైతులకు తెలియడంతో రైస్ మిల్ యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నర్సంపేట రైస్ మిల్కి తరలించడం జరిగింది అమ్మడానికి. వేరే మధ్యలో సేటు గారు ఉండి అరవింద్ అనే మిల్లుకి తరలించడం జరిగింది. ఆడికి తీసుకెళ్ళాక వేబ్రిడ్జి మీద ఎక్కిస్తే కొంచెం ఏదో డౌట్గా ఉందని తక్కువ వస్తుందని మళ్ళీ వేరే వేబ్రిడ్జి ఎక్కించాం. దీనికి ఒక 30 కిలోల తేడా వస్తుంది. ఇదేంటని ప్రశ్నిస్తే అన్ని ఈ మిల్లులలో 20-30 కిలోల తేడా. మా చిలకమనారు గ్రామం. మేము పండించిన పంటను వేరే మన సేటు గారికి వేయడం జరిగింది. ఆ సేటు గారు ఒక మిల్లుని చూపించడం జరిగింది. ఆ మిల్లు దగ్గరికి పోయి రైస్ మిల్ కాడికి తీసుకొని పోయాను ఆ సరుకుని అక్కడ వేబ్రిడ్జి కాండా పెట్టించడం వల్ల నాకు కొంచెం డౌట్గా ఉంది. ఆ డౌట్ ఉందని చెప్పేసి వేరే వేబ్రిడ్జికి ఎక్కిస్తే దాంట్లో కొంచెం తేడా ఉంది. అదేంటని మళ్ళీ ఒక 30 కిలోల తేడా వచ్చింది. అదేంటని ప్రశ్నిస్తే ఈ మిల్లులలో వెళ్తే 20-30 కిలోల తేడా ఉంటుంది అలాగని చెప్పారు. ఇప్పుడు ఇంత తేడా వస్తే ప్రతి రైతుకి ఎంతో కొంత నష్టం అవుతుంది కదా. ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవాలి.